Our next awardee, Satyanarayan Garu. I request Gurunath Anna to please escort Satyanarayan Garu onto the stage. His graduation in commerce. He joined the university, Andhra University, did his master's there, and then prepared for his civil and got into IRS. He has also started a voluntary organization called Samadha Seva Samiti, a need for information system. Ade kaakunda, he has been a joint commissioner in the Department of Commercial Taxes. ఎంతమంది సివిల్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ గ్రూప్ ఏ గ్రూప్ 2 అటువంటి కోర్సెస్ కోసం చదివేటోళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇస్తాడన్న. He's been an inspiration to so many of civil aspirants. I request Satyanarayan to please speak few words for us. గౌరవ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారం. పావర్టీ ఎనీవేర్, థ్రెట్ టు ప్రాస్పెరిటీ ఎవ్రీవేర్. అంటే పేదరికం ఎక్కడున్నప్పుడు కూడా అది పెన్నిదికి ఒక సవాలుగా ఉంటుంది. అజ్ఞానం ఎక్కడున్నప్పుడు కూడా అది విజ్ఞానానికి ఒక విఘాతంగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఉన్నత స్థానాలకు వచ్చి ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కూడా కులం గురించి ఎందుకు ఆలోచించాలని అనుకుంటారు. కానీ ప్రతి మనిషి కూడా ఒక కులంలో పుడతాడు. ఆ కులంలో ఉన్నటువంటి పేదరికాన్ని, అజ్ఞానాన్ని, అపరిశుభ్రతని కానీ తొలగించినట్లయితే టు దట్ ఎక్స్టెంట్ సొసైటీ కెన్ బి క్లీన్డ్. కాబట్టి ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ థింక్ ఇన్ ఎ బ్రాడర్ పర్స్పెక్టివ్. అంటే సమాజ ఒక కులానికి సేవ చేసేటప్పుడు అది సమాజ సేవగా ఉంటుంది. కాబట్టి వి మస్ట్ ఆల్వేస్ థింక్ అబౌట్ హౌ ఐ కెన్ హెల్ప్ ద సొసైటీ. ఫ్రెండ్స్, అవర్స్ ఇస్ ఎ సెగ్మెంటెడ్ సొసైటీ. ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్. అంటే అంబేద్కర్ మాటలో చెప్పాలంటే ఒక నిశ్చితమైన సమాజం ఇది. ఈ సమాజంలో మనం ఉన్నాం. ఉండేటప్పుడు మనం చూడాల్సినటువంటిది ఏమంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వనరులు అనేటువంటివి ఏ విధంగా వినియోగింపబడుతున్నాయి. సమాజాన్ని మనం చూసేటప్పుడు సమాజంలో టాప్ 20%, ఈ టాప్ 20% అనే వారికి ఒక ప్రివిలేజ్ ఉంది. ప్రివిలేజ్ ఎందుకు ఉందంటే తరతరాలుగా వారందరూ కూడా ఎడ్యుకేషన్ దాన్ని స్వాయత్తం చేస్తున్నారు. కాబట్టి ఆ 20% పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దేర్ బెనిఫిట్స్. రెండవ సెగ్మెంట్ మనం చూసినట్లయితే సమాజంలో బాటంలో ఒక 20% ఉంది. ఈ 20% పీపుల్ అనే వారికి కూడా ప్రొటెక్షన్ ఉంది. ఎందుకంటే అంబేద్కర్ కలిగించినటువంటి ఆ ప్రొటెక్షన్ మూలంగా అందరికి వెళ్ళడానికి అవకాశాలు లేవు. ఇక మధ్యలో ఉన్నటువంటి 60% సెగ్మెంట్ ఏదైతే ఉందో ఈ 60% సెగ్మెంట్ అనే దాన్ని చాలా మంది ఏమంటున్నారంటే బీసీ కమ్యూనిటీస్ అని పిలుస్తున్నారు. అయితే ఈ బీసీ కమ్యూనిటీస్ అనే వారికి మరి 60% ఆపర్చునిటీస్ అనేవి కానీ అవకాశాలు కానీ వస్తున్నాయా? లేవు. ఎందువల్ల రావడం లేదు? ఎందుకంటే టాప్ 20%లో ఎవరైతే ఉన్నారో వారు ఈ 60%లోకి వాళ్ళకి ఇంటర్పోలేట్ అయిపోతున్నారు. అలాగే కింద ఉండే వారు కూడా ఈ రోజున ఏమంటే ఎడ్యుకేషన్ గా చాలా ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఇంటర్పోలేట్ అవుతున్నారు. ఇంత చేసినప్పుడు ఏమవుతుందంటే 60% పైన ఉన్నటువంటి వర్గాలు అనే వారికి కేవలం 15% మాత్రమే ఉంది. మరి ఇటువంటి 15% ఉన్నటువంటి దాంట్లో మరి గౌడ కమ్యూనిటీ అనేది ఎంతవరకు ఎంత సంపాదించుకోగలుగుతుంది, పొందగలుగుతుంది? టుడే ఫ్రెండ్స్, మనం చేయాల్సినటువంటి ఏమంటే మనం కమ్యూనిటీకి ఏం చేయాలి? దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. వ్యక్తిత్వ వికాసంలో చాలా ఉన్నతమైనటువంటి స్టీఫెన్ ఆర్కివ్ ఏం చెప్తారంటే దేర్ ఆర్ 2 లాస్టింగ్ బిక్వెస్ట్స్ వీ కెన్ గివ్ టు అవర్ చిల్డ్రన్. అంటే మన పిల్లలకి ఇవ్వాల్సినటువంటి రెండు అంశాలు ఉన్నాయి. ఆ రెండు అంశాలు నెంబర్ 1 ఏమంటే వన్ ఈస్ కాల్డ్ ద రూట్స్, ది అదర్ ఈస్ కాల్డ్ ద వింగ్స్. అంటే మన పిల్లలకి ఇవ్వాల్సినటువంటిది ఏమంటే మన మూలాలు ఏమిటో పిల్లలకు తెలియచేయాలి. మూలాలు ఏంటో తెలియచేయాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఈ రోజున ఏ స్థాయిలో ఉన్నాము, మన లీడర్స్ ఎవరు, మన నాయకులు ఎవరు, నాయకులు చెప్పినప్పుడు ఏమిటి, దాన్ని ఆచరిస్తున్నామా? దిస్ ఎంటైర్ థింగ్ యూస్ టు బి థాట్ అబౌట్. హియర్ ఐ ఫౌండ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ మహాత్మా జ్యోతిబా ఫులే. అలాగే ఇందాక మిత్రుడు శ్రీకర్ చెప్పారు నారాయణ గురువు గురించి. నారాయణ గురు కేరళ రాష్ట్రాన్ని ఆయన ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయగలిగారు. ఒకే ఒక వ్యక్తి
అంటే అర్థం ఏమంటే ఇటువంటి గొప్ప నాయకులు కూడా మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వారి జన్మదినాలనే వాటిని మనం స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలను ఇంకా మనం సుసంపన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 2 ఏమంటే వింగ్స్. ఈ వింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మూలాలు అనే వాటిని మనం మర్చిపోకుండా మనం ఈ వింగ్స్ అనే వాటిని విస్తరింప చేసుకోవడం ప్రయత్నం సాగించాలి. ఈ వింగ్స్ లో చాలా ఇంపార్టెంట్ అటువంటిది ఏమంటే ఎడ్యుకేషన్. గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్, యు ఫీడ్ హిమ్ ఫర్ ఎ డే. ఒక వ్యక్తికి ఒక రోజున భోజనం పెట్టినట్లయితే ఆ రోజున ఆనందంగా ఉండగలుగుతాడు. టీచ్ హిమ్ హౌ టు ఫిష్, యు ఫీడ్ హిమ్ లైఫ్ ఫర్ ఎ లైఫ్. అంటే అర్థం ఏమంటే ఎడ్యుకేషన్ ఇవ్వడం మూలంగా, స్కిల్స్ ఇవ్వడం మూలంగా ఆ వ్యక్తికి మనం నిరంతరం కూడా ఇవ్వడానికి, అతన్ని పోషించడానికి అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, వాట్ వీ మస్ట్ థింక్ అబౌట్ ఈస్ ద ఎడ్యుకేషన్ షుడ్ బి గివెన్, ద స్కిల్స్ టు బి గివెన్. కాబట్టి ఏమంటే ఈ రోజున గుంటూరు నుంచి మిత్రులు రావాల్సింది ఈవి నారాయణ గారు, వారు రాలేకపోయారు. ఆయన స్థాపించినటువంటిది ఏమంటే కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్. 1 కోటి రూపాయల ఒక మూలధనంతో ఈ రోజున ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు వారు చేస్తున్నారు. కాబట్టి అటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ దాన్ని మనం డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కేరళలో వారు సాధించినటువంటిది ఏమంటే ఎడ్యుకేషన్ ద్వారా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. నంబర్ 2 ఏమంటే ఎంపవర్మెంట్ అనేటువంటి ఈరోజు మనకు కావాల్సింది. పొలిటికల్ ఎంపవర్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే పాలిటిక్స్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పారు. పాలిటిక్స్ మనం వెళ్ళాలి. అయితే పాలిటిక్స్ లోకి వెళ్ళే దానికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమంటే నాన్ పొలిటికల్ రూట్స్ అనే వాటిని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఆ ఎంపవర్మెంట్ ఏమంటే మనకి ఈ రోజున కావాల్సినటువంటిది ఏమంటే ఈ ఉద్యోగిత అనేది ఏదైతే ఉందో, బ్యూరోక్రసీ ఏదైతే ఉందో, ఆ బ్యూరోక్రసీలోకి మన వారు వెళ్ళవలసిన అవసరం చాలా ఉంది. 1963లో టిఆర్ ప్రసాద్ గారు వచ్చారు. వారు క్యాబినెట్ సెక్రటరీ కాగలిగారు. మనం అందరం చాలా గర్వంగా ఉన్నాం. ఆ తర్వాత డైరెక్ట్ రిక్రూటింగ్ మనకి బుర్రా వెంకటేశ్వర రావడం జరిగింది. అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్. ఆ తర్వాత ఐఏఎస్ ఎవరంటే మనం మళ్ళీ అద్దెకి శ్రీధర్ బాబు గురించి చూడాల్సి వచ్చింది. అలాగే ఐపీఎస్ ఆఫీస్ చూసినా, గ్రూప్ 1 ఆఫీసర్ చూసినా సంఖ్య చాలా తక్కువగా ఉంది. అంటే అర్థం ఏమంటే జనాభా చూసినట్లయితే ఇందాక మన కుమార్ గారు చెప్పారు, చాలా అత్యధికమైన జనాభా ఉన్నట్టు మన కమ్యూనిటీలో చాలా కొద్ది మంది మాత్రమే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు. మరి వీరందరినీ కూడా మనము తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఏమంటే we must think about how to empower our people to bring them into the bureaucracy. దాని ఉద్దేశంతోనే మేము మరి ఇక్కడ రాముల్ గౌడ్ గారు కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో, తర్వాత ఇంకా చాలా మంది ఆధ్వర్యంలో ఏమంటే we have started an organization called సమత అకాడమీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్. దీనికి ముందు దాదాపు 20 years ముందు ఏమంటే సమతా సేవా సంస్థ దాన్ని స్టార్ట్ చేస్తాం. ఇక్కడే కాకుండా ఏంటంటే మేము బెంగళూరు కూడా చేస్తున్నాం. నేను మీ అందరికీ చెప్పే అంశం ఏమంటే థింక్ అబౌట్ హౌ టు సెండ్ యువర్ చిల్డ్రన్ ఇన్ టు ద సివిల్ సర్వీసెస్. అంటే సివిల్ సర్వీసెస్ ద్వారా ఒక ఉద్యోగం రావడం కాదు, ఆ ఉద్యోగానికి వెళ్ళేటువంటి ప్రాసెస్ లో ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఒక వ్యక్తిత్వాన్ని పెంపొందింప చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. టుడే ద సిలబస్ హ్యాస్ బిన్ చేంజ్డ్. ఒక 5 years బ్యాక్ ఉన్నటువంటి సివిల్ సర్వీస్ సిలబస్ కి ఈ రోజున సివిల్ సర్వీస్ చాలా తేడా ఉంది. ఇప్పుడు ఏమంటే ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చినా రాకపోయినప్పుడు కూడా ఆ వ్యక్తిత్వాన్ని మలచడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించేటువంటిది సివిల్ సర్వీసెస్. దాన్ని చాలా మందికి ఏమంటే ధనం లేదు, మన వాళ్ళకి చాలా పేదవాళ్ళు ఉంటారు. కాబట్టి ఏమంటే మీరందరూ కూడా మీ పిల్లలు కానీ లేకుంటే మీ తెలిసిన వాళ్ళని కానీ మన కమ్యూనిటీ వాళ్ళని అందరూ కూడా పంపించినట్లయితే ఫ్రీగా వీఆర్ టేకింగ్ ద కోచింగ్ ఫర్ ద సివిల్ సర్వీసెస్. అలాగే గౌడ హాస్టల్లో వ్యక్తి వికాస కార్యక్రమాలు చేస్తాము. గౌడ ట్రస్ట్ మనకు ఉంది. అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా సద్వినియోగం చేసుకుని మీరందరూ మీ పిల్లలకు కానీ తెలిసిన వారికి కానీ ఈ సివిల్ సర్వీస్లో పంపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏమంటే గౌడ రత్నాలనే వారిని మనము గుర్తించేటప్పుడు ఇంతమందిని చూసాం, కానీ మరి గౌడ స్త్రీ రత్నాలనే వారిని మీరు కూడా రికగ్నైజ్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు ఈ గౌరవం కలిగించినందుకు ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.